ఈరోజు రాజుగారి వంటిట్లో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ఇలా వంకాయల్ని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉంచుకున్న తర్వాత మనం మసాలా కోసం కొన్ని ఐటమ్స్ ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కాక 1 స్పూన్ పల్లీలు, కొంచెం ఎండుమిర్చి, 1 కొబ్బరి ముక్క, వీటిని సిమ్లో పెట్టుకొని అలా దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేడెక్కాక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు వేసుకొని ఫ్రై చేయండి. కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం సోంపు, 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసి లాస్ట్లో కొంచెం గసగసాలు వేసి కాసేపటికి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ వేయించిన పదార్థాలన్నిటిని ఒక మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ చేసుకుందాం. దీనిలోనే కోసి పెట్టుకున్న 3 ఆనియన్స్, ఈ 4 వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క, కొంచెం చింతపండు, సాల్ట్ వేసి మిక్సీ చేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయలకు ఇలా పట్టించాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో వేసి మగ్గించాలి. ఇలా అన్నీ పెట్టేసుకొని మూత వేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి వాటిని ఇలా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇలా అవుతుంది. కాస్త నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో వాటర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్న ఆ గ్రైండర్లోనే వాటర్ వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ కొంచెం పెంచి 5 మినిట్స్ ఉంచాలి. మూత తీసి ఇలా కదుపుతూ 10 మినిట్స్ మగ్గించాలి. గుత్తి వంకాయ కూర దాదాపు రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర చల్లుకొని ఇక జస్ట్ ఒక 1 మినిట్ మగ్గించుకొని నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కమ్మనైన గుత్తి వంకాయ కూరని తిని ఆస్వాదించండి. మీ మాధవి పిన్నమ రాజు.